దొరికిందే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు. నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు, అందుకని తెలిసే మాట్లాడుతున్నాను. అయితే ఇంతకీ ఏమంటావే? నాకు ఈ మేడలు, మిద్దెలు, కార్లు, నగలు ఏమీ వద్దు. వద్దకపోతే నాకు ఇచ్చేయి. మీరు కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారా? అది ఏం చెబుతుందో చెప్పనివ్వండి. చెప్పవే. లత ఇచ్చిన డబ్బంతా లతగా ఇచ్చేస్తాను. నా మొగ్గుని అచ్చగా నాకే ఇచ్చేయమని చెప్పండి. అంటే అంటే ఏముంది, నువ్వు ఆయన వదిలేసి పెట్టే బేడ తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. మీరుండండి. అక్క, నేనేం తప్పు చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? ఈ పిల్లల్ని నాకు కాకుండా చేస్తావు. డబ్బుకి డబ్బులకి పొంగిపోయి నువ్వు ఇల్లు పట్టకుండా తిరిగి ఆ పిల్ల చేస్తుందంటావేంటే? నాకదంతా తెలీదు. దాని డబ్బు దాని మొహం మీద కొడతాను. నా మొగ్గును వదిలేసి వెళ్ళిపోమనండి. చూడమ్మా, ఇంత దూరం వచ్చింది కనుక మాట్లాడాల్సి వస్తుంది. అల్లుడి గారి మీద నీకెంత హక్కు ఉందో మా అమ్మాయికి అంతే హక్కు ఉంది. పైగా మా అమ్మాయికి ఆయన మీద ప్రేమ కూడా ఉంది. అంటే ఏమిటి? నాకు ప్రేమ లేదనా? చూసారా చూసారా ఎంత లేసి మాట్లాడుతున్నారు. డబ్బు కోసం మొగ్గు నమ్ముకున్న నీకేం తెలుసమ్మా ప్రేమ అంటే? అయినా మా అమ్మాయిని వెళ్ళమనే అధికారం నీకు లేదు. అంతగా అవసరమైతే నువ్వే వెళ్ళు. వెళ్ళిపోవడానికి డబ్బు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. పదమ్మా వెళ్దాం. ఆ పని చేస్తే 10 మేడలో 20 కార్లు కొనుక్కోవచ్చు కదే. డబ్బులోనే సుఖం ఉందన్నావుగా. ఏడవద్దు మమ్మీ. డాడీ అమ్మతో వెళ్ళిపోతారా? మమ్మీ, పోనీ నన్ను అక్కని పిన్ని కమ్మేకూడదు. ఇంకా బోల్డ్ అంత డబ్బు వస్తుంది. రాధా, లోపలికి రా. మా ఇల్లు అనుకుని వచ్చేసాను. పర్వాలేదు, లోపలికి రా. ఇప్పుడు మేముంటున్నా ఈ ఇంట్లో. మేడలో కన్నా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. సంతోషమేనా? రా, కలిసి భోంచేద్దాం. తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. నాకింతవరకు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదండి. నాకు భోజనం పెట్టండి. నేను ఇంకెప్పుడు అలా చేయనండి. చేయను. ఇంకెప్పుడు అలా చేయనండి. ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతకాని వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో. రాధా, ఊరుకో. ఏమైంది? నువ్వు నీ బంగ్లా అమ్ముకున్నావు, నేను నా
బ్రతికే అమ్మేసుకున్నాను. ఏమిటో. నాకు నీ గురించి అన్ని విషయాలు ఇంటి ఓనర్ గారు చెప్పారు. నాకు చచ్చిపోవాలనుంది. ఏమిటి? మన వస్తువు చేజారి బావిలో పడిపోతే గాలి వేసి తీసుకోవాలి గాని మనం బావిలో దూకూడదు. అలాంటి కాలాంతకురాలు నా మొగుడు మనసు విరిచేసింది. చివరికి నా పిల్లలకి ఏ మందో పెట్టి తన వసూలు చేసేసుకుంది. ఆ అమ్మాయి డబ్బు అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోమను. ఆ భాగవతం కూడా అయింది. ససేమిరా వెళ్ళనని ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. మొంటి ఘటం. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేమీ పాలుపోవడం లేదు. పోనీ లాయర్ని కలు. ఈ ఐడియా నాకు రాలేదు సుమి. వెంటనే కలుస్తాను. వస్తాను. ఎన్నాళ్ళైందిరా మనం కలిసి? నాళ్ళు కాదురా, ఏళ్ళైంది. బైది బై, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో క్లయింట్ అయి ఉంటారా? ఇప్పుడే వస్తాను. ఓకే. ఎవరమ్మా? ఓ నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? మా వారిని నేను పెళ్లి చేసుకోవాలి. ఏమిటి నా బ్రతుకు మీకు నవ్వులాటగా ఉందా? పెళ్ళంటే నువ్వు ఒక బొమ్మలాట అనుకున్నందుకు నాకు నవ్వుస్తాను. ఆ రోజు నా భర్తకు రెండో పెళ్లి చేయిస్తాను అని నువ్వు వస్తే చట్టం ఒప్పుకోదన్నాను. విడాకులు తీసుకుంటాను అన్నావు, గుర్తుందా? వద్దమ్మా అని ఎంత నచ్చ చెప్పినా డబ్బు మైకంలో నువ్వు వినలేదు. విడాకులు తీసుకున్నావు. నీ భర్తకు మరో పెళ్లి చేశావు. ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటావా? విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం అంతా నీ ఇష్టమేనా? పోనీ ఆ లతని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉపాయం చెప్పండి. దాని డబ్బు కావాలంటే దానికి ఇచ్చేస్తాను. కుదరదమ్మా. ఎందుకు కుదరదు? ఏదో డబ్బు కలిసి వస్తుందని చట్ట వలసకి విడాకులు తీసుకున్నాం గాని నేను ఆయన భార్యనే. నువ్వు ఎందుకు తీసుకున్నా లత ఇప్పుడు నీ మాజీ భర్తకు భార్య. ఏమిటి? అది భార్య అయితే నేను భార్య కాదా ఏమిటి? ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? నా మెళ్ళో మంగళసూత్రం ఉంది. అది అలంకారం మాత్రమేనమ్మా. మనస వాచ కర్మణ నేను ఆయన భార్యనే. చట్టరీత్యా కాదమ్మా. అయితే నేనెవరిని? చెప్తే చాలా అసభ్యంగా ఉంటుంది. భలేవారు. పాపిస్తానా? నా మొగుడు నా కాకుండా చేస్తావా? మెత్తగా ఉన్నానని నెత్తి ఎక్కుతావా? నీకేమైంది? లేకన్నా మర్చిపోయిందా? అవును, మర్చిపోయింది. ఇది డబ్బాస చూపించి నా మతి పోగొట్టింది. మీకు పిల్లలకి మందు పెట్టి పళ్ళ వేసుకుంది. ఏంటి ఊరుకున్న కొద్ది తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ నీ ఒక్కదానికి మొగుడే. నాకు మొగుడే. ముందు నా మొగుడు. నేను ఒప్పుకుంటానే నీ మొగుడేయాడు. నువ్వు ఒప్పుకునేది ఏమిటే? నేను కొనుక్కున్నాను. ఏమిటే నువ్వు కొనుక్కునేది? నీకే చెప్తున్నది. ఏమైంది నీకు? అదే ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పడానికి నువ్వే వత్తివే. ఇది నా ఇల్లు. కట్టుకున్న మొగుడు నమ్ముకుని కొనుక్కున్న పాపిష్టి కొంప ఇది. నా మొగుడు మీద నాకు అధికారం ఎలాగో లేదు. నా ఇంటి మీద కూడా నాకు అధికారం లేదా? దీని మీద ఇక్కడ ఉండిస్తే నేను ఊరు పోసుకుని చేస్తాను. ఆగు. నీకు ఈ ఇంటి మీద అధికారం ఉంది, కానీ నీ భర్త మీద అధికారం లేదు. అధికారం లేదు అని చెప్పడానికి నువ్వెవరవయ్యా? నీ మాజీ భర్త మామని. డబ్బు కోసం కక్కుర్తి పడి నువ్వు నీ భర్త నుంచి తీసుకున్న విడాకుల పత్రాలు ఇవిగో. ఇప్పుడు చెప్పమ్మా, అల్లుడి గారి మీద హక్కు ఎవరికుంది? నీకా, నా కూతురుకా? లాయర్ గారు చెప్పారుగా నీ స్థానం ఏమిటో, అది తెలుసుకుని ప్రవర్తించు. అమ్మా లత, పదమ్మ మన ఇంటికి వెళ్దాం. అల్లుడు గారు, మీరు ఇలా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం నాకేం నచ్చలేదు. మీరు కూడా బయలుదేరండి. అమ్మా ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? హద్దులు మీరు ప్రవర్తించింది నువ్వు, హక్కుల వరకు వచ్చింది నువ్వు, సంసారాన్ని అల్లరి చేసింది నువ్వు, విడాకులు తీసుకుంది నువ్వు. ఇప్పుడు నేను లత భర్తని. లతతో వెళ్ళడమే న్యాయం. డబ్బుని నమ్ముకుని నన్ను నమ్ముకున్నావు. అనుభవించు. డాడీ, మేము కూడా నీతోనే వస్తాం డాడీ. ఇక్కడ ఉంటే మమ్మీ మమ్మల్ని ఇంకెవరికైనా అమ్మేస్తుంది.
ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు? నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నేను మధుని పెళ్లి చేసుకున్నది జీవితాన్ని హాయిగా గడపాలని. ఇక్కడుంటే ఆవిడ గారు ఇంకా ఏం గొడవలు చేస్తుందో ఏమిటో. నేను ఆయన పిల్లలు లండన్ వెళ్ళిపోతాం. నువ్వేమంటావా? నా జీవితం నా చేతుల్లో లేదు. అది ఎప్పుడో గడప దాటిపోయింది. నీ ఇష్టం. డాడీ, మేము లండన్ వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. ఈ ఏర్పాట్లు ఏంటమ్మా? డబ్బుంటే అన్నీ ఉన్నట్లే అనుకున్నాను, కానీ అన్నీ పోగొట్టుకున్నాను. ఏమిటో. అందుకని ఆస్తి మొత్తం తీసుకెళ్లి అనాథ శరణాలయం రాసేస్తావా? అయినా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేనంత మాత్రంతో మీ ఆయన నీ దగ్గరికి వస్తాడా? రారని తెలుసు. ఆయన సూటే వేసుకోవాలి, దర్జాగా కాళ్ళు తిరగాలి, పిల్లలు ఏ లోటు లేకుండా పెరగాలి. ఇంకా ఏమిటేమిటో ఊహించుకున్నాను. పిచ్చి మోహన్ దాన్ని. ఏమిటో ఎవరి కోసం తాపత్రయపడ్డాను వాళ్ళే. డబ్బు కన్నా నా భర్త, నా పిల్లలే ముఖ్యమని, పాపం పిచ్చిది తెలియక తప్పు చేసిందని వాళ్ళు తెలుసుకుంటే అంతే చాలు ఈ జన్మకి. అమ్మా రాధా, నువ్వు కోరిన విధంగా నీ స్థిర చరాస్తులన్నీ అనాథ శరణాలయం పేరిట విల్లు రాశాం. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఏంటి పెడతావా? ఎక్కడికమ్మా? నన్ను క్షమించమని లేతను అడగాలి. ఆయన్ని పిల్లల్ని తనివి తీరా చూసుకోవాలి. ఆ తర్వాత తెలీదు ఏమిటో. లతమ్మ గారు, మధుబాబు గారు పిల్లలు లండన్ వెళ్ళిపోయారమ్మా. ఎప్పుడు? వెళ్ళి గంట అయిందమ్మా. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్తే కలిసి అవకాశం ఉంది. డాడీ, ఏమిటో ఆస్తంతా అనాథ శరణాలయానికి ఇచ్చేశానండి. చిల్లికవ్వ కూడా పట్టే పెట్టుకోలేదు. అందరూ ఉండి అనాథనైపోయా. నాదే. మీరన్నా సుఖంగా ఉండండి, అంతే చాలు. పిల్లలు జాగ్రత్త. మనసు ఉండబట్టలేక ఉత్తినే కళ్ళారా చూసుకుందామని వచ్చాను. చూసుకున్నాను. వెళ్ళొస్తానండి. ఏమండి, ఒక్కసారి మిమ్మల్ని తాకచ్చా? మీరు ఆఫీస్కి వెళ్తుంటే పుట్టు పెట్టే యోగ్యత నాకెలాగూ లేదు. చివరిసారిగా నన్ను పొట్టు పెట్టనివ్వరు.
ఫ్లైట్ కి టైం అయిందండి. నన్ను క్షమిస్తావు కదా? ఎప్పుడైనా ఈ పిచ్చి మోహన్ గుర్తొస్తే ఆయన పిల్లలు ఎలా ఉన్నారో ఓ కార్డు ముక్క రాసిపడి. Your attention please. Flight AI605 to London is ready for departure. All passengers traveling to pass. అలాగే డాడీ, Thank you. వెళ్ళొస్తానండి. అదేంటి నాకు చెప్తున్నావు? మేము కూడా వస్తున్నాంగా. నో, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఎస్, టికెట్ నా ఒక్కదానికే కొన్నాను. మీరు పిల్లలు నాతో రావట్లేదు. లత, అవునండి, నా స్వార్థంతో మీ జీవితంలోకి ప్రవేశించాను. రాధక్కకి డబ్బాస్ కలిగించాను. అసలు నేనంటూ మీకు పరిచయం కాకపోతే మీకు అక్కకి ఏ గొడవలు వచ్చుండేవి కావు. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అని తెలుసుకున్నాను. అందుకే మీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను. మీరు రాధక్కని మళ్ళీ పెళ్లి చేసుకోండి. అందుకు అవసరమైన పేపర్స్ లాయర్ గారికి ఇచ్చాను. నువ్వు వెళ్ళిపోతూ అందరూ కలిసే ఉందో. నువ్వు వెళ్ళిపోతాను. నేనే ఒంటరిగా వెళ్ళడం లేదు. గుండెల్లో ఆయన రూపం, కడుపులో ఆయన ప్రతిరూపం వెంట తీసుకుని వెళుతున్నాను. మధు, నా ప్రేమ కోసం మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కొంచెం ముందుకొస్తారా? ఈ క్షణం నుంచి మీ జీవితంలో ప్రతి క్షణం శుభలగ్నం కావాలని కోరుకుంటున్నాను. బాయ్. చిలక ఏ తోడు లేక ఎగే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే